హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెజిటేబుల్ కిచిడి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, అలాగే ముంత మామిడి పప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఒక టమోటా వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఇందులో పచ్చి బఠానీలు, బీన్స్ వేసి బాగా కలుపుకోవాలి. వీటిని 2 నిమిషాలు వేయించుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగిన ఒక బంగాళదుంప, అలాగే ఒక క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్సే వేసుకోవాలని ఏం లేదు, మీ ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. కావాలనుకుంటే ఆకుకూరలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. అలాగే రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ మామూలు బియ్యమే వాడాను. నేను 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు రైస్ తీసుకొని అర్ధగంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి మొత్తం 4 కప్పుల నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఈ కిచిడి పొడి పొడిగా రావాలి అనుకుంటే మీరు ఎసురు తగ్గించుకుంటే సరిపోతుంది. మొత్తం 3 కప్పులు వాడితే సరిపోతుంది. ముద్దగా కావాలి అనుకుంటే 4 కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్లు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ వెజిటేబుల్ కిచిడిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. చాలా బాగుంటుంది. రోజు తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా హెల్తీ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సూపర్ కిచెన్.